ఇవాల్టి టాప్ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని జయించి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఫేక్ గ్యారంటీలు, మోసపూరిత వాగ్దానాలు పేరుతో బీజేపీ సమగ్ర చార్ట్ షీట్ ను విడుదల చేసింది. ఏపీలో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ మరియు ప్రాజెక్ట్ పనులపై చర్చలు ఊపందుకున్నాయి. ఇది సాంకేతిక రంగంలో రాష్ట్రానికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. మెయింటెనెన్స్ పనుల కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సుమారు 40 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. మేఘాలయలోని ఎలుకల బొరియల బొగ్గు గని పేలుడు ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను ముగించింది. అక్రమ మైనింగ్ ను అరికట్టడంలో విఫలమవ్వడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న 2.50 లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. మార్ఫ్ చేసిన ఫోటోలతో సైబర్ కేటుగాళ్లు బ్లాక్మెయిల్ చేయడంతో తట్టుకోలేక హైదరాబాద్లోని రామ్ నగర్కు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదం నింపింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్లో తమ జట్టు ఆడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు బహిష్కరణపై చేసిన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది.